నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అసలు అంటే ఏంటి, సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఒక నామం నాన్న. ఉమ్, మనకి యుగాలు యుగాది అంటే ఒక పాత కాలం నుంచి వచ్చే కొన్ని ఏళ్ల నుంచి వచ్చే కొన్ని యుగాల్ని యుగాది. ఒక్కొక్క యుగానికి ఒక పేరు ఉన్నట్టు, ఒక యుగంలో అంటే ఒక 60 సంవత్సరాలు వెళ్తే ఒక యుగం. ఉమ్, ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క పేరు పెట్టారు. ఉమ్, అలా ఒక్కొక్క నామంలో వచ్చే నామంలో ఇది 39వ నామం విశ్వవసు నామ సంవత్సరం. సో ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అధిదేవత అధిపతి అంటే ఏంటంటే రవి భగవానుడు. ఈ సంవత్సర పరిపాలన, ఉమ్, సో ఆయన పరిపాలనలో ఉంటుంది విశ్వవసు నామ సంవత్సరము. సో దీన్ని హిందూ నామం అని అంటాం. అంటే లక్ష్మీ అమ్మవారి నామం కిందలో వస్తుంది ఈ నామాన్ని. అంటే ఏంటి, ఈ సంవత్సరం అంతా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని అర్థం. ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశిలో ముందు మనం చూసుకుంటే ఆ నక్షత్రాలు చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఇవి మేషరాశిలో వస్తాయి నక్షత్రాలు. మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యభూజం 5, అవమానం 7. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఫలితాలు వచ్చేసి శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు కూడా లోహమూర్తులుగా ఉండి సామాన్యమైన ఫలితాలను అందిస్తున్నారు. ఉమ్, రాహువు కేతువు ఇద్దరు కూడా తామరమూర్తులుగా ఉండి సౌభాగ్య ఫలితాలు అందిస్తున్నారు. అంటే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అది సామాన్య ఫలితాలు, సౌభాగ్య ఫలితాలు అంటే ఏంటంటే, సౌభాగ్య ఫలితాలు అంటే కొన్ని పనులు విజయవంతం సాధించుకుంటారు. కొంచెం ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు, ఇల్లు కొనుక్కోవడం అనుకునే వాళ్ళు, తర్వాత స్థలాలు కొనాలి అనుకునే వాళ్ళు, వాళ్ళకి అవకాశాలు బాగా కనిపిస్తాయి. వివాహాలు ఎవరైతే అవ్వట్లేదో, వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు వివాహాలు అవ్వడం, సంతాన భాగ్యం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సంతాన భాగ్యం అనేది వాళ్ళకి కలగడం, ఆ ఇంట్లో శుభవార్త అనేది వినడం అనేవి జరుగుతుంటాయి. సో సామాన్య ఫలితాలు అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది వీళ్ళకి ఏ రోజుకి ఆ రోజు కష్టపడితే ఆ రోజు సాయంత్రం వరకు వాళ్ళకి ఆ విషయం కన్ఫర్మేషన్ అవ్వదు. ఇది అవుతుంది, వాళ్ళు వస్తుంది, రాదు డబ్బులు అని చెప్పేసి. అలాంటి కాస్త వ్యాపారంలో చేసే వాళ్ళకి కాస్త ఒడిదుడుకులు అనేది కొంచెం కనిపిస్తున్నాయి. ఇంకా వీళ్ళకి ఏంటంటే ఉద్యోగస్తులకి ఉద్యోగాల మార్పు అనేది జరుగుతుంది. సో ఊరు వదిలి వెళ్ళడమా, దేశం వదిలి వెళ్ళడమా అనే ప్రయత్నంలో వీళ్ళు ఉంటారు. అయితే గోచార ఫలితాల్లో మనం చూసుకునేది ఏంటంటే, మేషరాశి వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు అది ఎప్పుడు దాకా అంటే మే వరకు కాస్త మంచి ఫలితాలు, మే తర్వాత నుంచి కాస్త సామాన్య ఫలితాలు, మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. అంటే కాస్త 3 నెలలు అలా జరుగుతూ కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు ఏమేమి చేసుకోవచ్చు అంటే, కొత్త వ్యాపారాలు ఎవరన్నా ప్రారంభం చేసినప్పుడు 1-10 సార్లు వాళ్ళ జాతకాన్ని పరిశీలన చేసుకొని, ఈ సమయంలో మేము వ్యాపారంలో చేయొచ్చా, వ్యాపారంలో పెట్టుబడి పెట్టచ్చా అనేది 1-10 సార్లు ఆలోచించుకొని మొదలు పెడితే మంచి ఫలితాలు. ఇక ఉద్యోగస్తులకి, తర్వాత చదువుకునే విద్యార్థులకి, తర్వాత చిన్న వ్యాపారాలు ఆల్రెడీ వ్యాపారాలు ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళకి ఎటువంటి మార్పులు అనేది పెద్దగా ఏం లేవు, నార్మల్గా ఉన్నాయి. స్థితిగతులు అన్ని కూడా నార్మల్గా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇప్పటికి ఎలా ఉన్నాయో అప్పటికి కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద మెరుగైన ఫలితాలు కనిపించట్లేదు, అలాగే తగ్గిపోయే ఫలితాలు కనిపించట్లేదు. కష్టపడితే అది కొంచెం ఫలితం మంచిగా కనిపిస్తుంది. ఇది ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఉండే ఫలితాలు అన్న. అయితే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ఈ సంవత్సరం ఎక్కువగా వీళ్ళు మౌనంగా కొంచెం ఏ పనైనా చేసినప్పుడు కాస్త మాట్లాడకుండా కాస్త ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక 1 అవర్ ప్రతిరోజు ఒక మెడిటేషన్ కానీ ఒక యోగా కానీ పెట్టుకొని ఆలోచిస్తే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజంతా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. తొందర నిర్ణయాలు తీసుకుంటే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. జనరల్గా మేషరాశి వాళ్ళకి ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడే పని మొదలు పెడతారు. నాకు ఇది అనిపిస్తుంది, చేసేస్తాను, ఇది బ్రహ్మాండంగా అవుతుంది అని చెప్పి అనుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఏంటంటే అలా వెంటనే చేయడానికి వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయింది. వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయిన వల్ల ఏమవుతుంది అంటే, ఆ తొందరపడి నిర్ణయాన్ని ఆయన ఒప్పుకోడు శనేశ్వరుడు. 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది కరెక్టే, ఇది 100% అవుతుంది అనుకున్నప్పుడే తీసుకుంటారు. అలా వీళ్ళు 1-10 సార్లు ఆలోచించుకుని ఏ పనైనా చేయడం మొదలు పెడితే ఆ పని సవ్యంగా అవుతుంది, లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. మీ రాశి వారికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా, లేదంటే ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఆహార నియమాలు అనేది పాటించాలి. ఇప్పుడు ఎప్పుడు ఆకలేసి అప్పుడు తినడం కాకుండా ఒక టైం పెట్టి ఆ టైం ప్రకారం ఆహారం తీసుకోవాలి. ఆహార నియమాలు ఎందుకు పాటించాలి? శనేశ్వరుడు ఎప్పుడైతే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుందో, ఎవరికైనా సరే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు
వాళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఒక పద్ధతిని క్రమ పద్ధతిని పాటిస్తే ఆయన ఒక ప్రభావం అనేది వీళ్ళ మీద ఎక్కువగా ఉండదు. వాళ్ళు క్రమ పద్ధతిగా పాటించకపోతే ఆయన క్రమశిక్షణలో పెడుతుంటారు. అంటే ఏంటి, చాలా మంది ఎర్లీగా లేవరు, లేట్గా లేచే అలవాటు ఉంది. సో వాళ్ళు ఎర్లీగా లేచే అవకాశాన్ని క్రియేట్ చేస్తారు ఆయన. అయితే ఆఫీస్ నుంచి అర్జెంట్ ఫోన్ వచ్చో నువ్వు వెళ్లాల్సి వచ్చిందో, ఆ రోజంతా డే అంతా ఫుడ్ లేకుండా వీళ్ళు కష్టపడడం పరిస్థితి, తినేదానికి టైం కూడా లేకుండా కష్టపడము, అలాంటి పరిస్థితులు వీళ్ళకి ఏర్పడుతుంటాయి. అది మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా జరిగే అవకాశం. లేవలేను అనుకునే వాళ్ళు ఎర్లీగా లేవడానికి ప్రయత్నం చేస్తే ఆ శనేశ్వరు యొక్క ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే అతిగా తినే అవకాశం ఉంది ఎక్కువగా. చాలా మంది 1 hour 2 hours ఏదో తింటుంటారు, అది మానేయాలి. సో వీళ్ళు మధ్యాహ్నం, సాయంత్రం, పగలు అని ఒక టైం పెట్టుకొని పొద్దున్నే ఇది ఈ టైంలో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ సాల్ట్గా తినాలి, లంచ్ ఈ టైంలో తినాలి, డిన్నర్ ఈ టైంలో పెట్టాలి, అది ఇబ్బంది లేదు. అతిగా తిన్న వల్ల అనారోగ్య సమస్య అనేది ఈ సంవత్సరం వస్తుంది. ఎందుకంటే విశ్వాసనామ సంవత్సరాల్లో కూడా అంతే, అతిగా తింటూ ఉంటే అతిగా నీళ్లు, అన్నం తిని నీళ్ళు తాగుతుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇది కూడా. సో ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా శనివారం, ఆదివారం వీళ్ళు శాకాహారాన్ని మాత్రం భుజించాలి. ఈ శాకాహారాన్ని భుజించడం వల్ల వీళ్ళకి మంచి పనులు జరుగుతాయి ఆ వారం అంతా. ఇప్పుడు ఎవరెవరికి చేయాలి పాటించాలంటే విద్యార్థులకి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ విద్యలో రాణించాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా వాళ్ళు కంపల్సరిగా శాకాహారంగా భుజించాలి. అలాగే ఉద్యోగస్తులకి ఏమవుతుంది అంటే వాళ్ళ పైన ఒక హెడ్ బాస్ అనేది కొంచెం స్ట్రాంగ్ పర్సన్ జాయిన్ అవుతారు. వీళ్ళు టార్చర్ పెట్టడం, సతాయించడం వాళ్ళ పని. కానీ వద్దు, ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం చేసుకుందాం అంటే అక్కడ కూడా అదేదో అది పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడినట్టు ఉంటుంది పరిస్థితి. సో వేరే ప్లేస్కి వెళ్తే శాలరీ ఎక్కువ వస్తుంది, కానీ టార్గెట్స్ ఎక్కువ ఇస్తారు. ఓకే. సో అలాంటి ఇబ్బందులు ఈ ఉద్యోగస్తులకు కనిపిస్తున్నాయి. సో వీళ్ళు కూడా శనివారం, ఆదివారం శాకాహారాన్ని భుజిస్తే ఆ ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి రోజుకు ఒక కస్టమర్ డిఫరెంట్ యాటిట్యూడ్తో కనిపిస్తుంటారు. సరే ఈ ప్రాజెక్ట్ అంతా చేస్తుంటే నాకు ఈ ప్రాజెక్ట్ నచ్చలేదు, ఇంకా వేరే ప్రాజెక్ట్ చేయండి అని చెప్తారు. మళ్ళీ కష్టపడి టీం వర్క్ చేసి మళ్ళీ వర్క్ చేయాలి. ఇవంతా సాఫ్ట్వేర్సే కదా వర్క్ చేయాలంటే. సో ఇలాగా. సో వ్యాపారం వాళ్ళకి ప్రతిరోజు ఒక ఛాలెంజ్ అవుతుంది. కొత్త డిజైన్స్ కావాలని, క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక రకమైన ఛాలెంజ్, తర్వాత ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక రకమైన ఛాలెంజెస్, అలాగా ప్రతిదీ ఇబ్బంది పడుతూ కొంచెం నష్టాన్ని కనిపిస్తూ వస్తుంది. అందుకని ఏంటంటే శనివారం, ఆదివారం శాకాహారాన్ని భుజిస్తూ 1 గంట మౌనంగా ఉండడం ప్రతిరోజు. తర్వాత జీవిత భాగస్వామితో ఏవి అనకుండా ఉండాలి. ఇటు భార్య మేషరాశి అయితే భర్తని ఏమి అనకుండా ఉండాలి, భర్త మేషరాశి అయితే భార్య ఏమి అనకుండా ఉండాలి. ఏమి అనకుండా ఉండాలి అంటే ఏంటంటే వాళ్ళతో వాదించడం కానీ, గొడవ పడడం కానీ, ఏదో ఒక విసుక్కోవడం కానీ చేయకుండా ఉండాలి. వాళ్ళు ఎంత గౌరవంగా చూసుకుంటారో అంత బ్రహ్మాండంగా వీళ్ళు సాగుతుంది. అందుకని శనేశ్వరుడు తల్లిని ఎక్కువగా గౌరవిస్తాడు, తర్వాత భార్యని ఎక్కువగా గౌరవిస్తాడు. సో ఆడవాళ్ళని జనరల్గా గౌరవిస్తాడు. అలాగే తన తోటి వాళ్ళని, అంటే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ పార్ట్నర్స్ కావచ్చు, బిజినెస్లో పార్ట్నర్స్ కావచ్చు, ఎవరినైనా సరే గౌరవంగా మాట్లాడాలి. అగౌరవపరిచి మాట్లాడినా, మన కింద పనిచేసిన హీనంగా మాట్లాడినా ఆయన క్షమించడు. దీనివల్ల మేషరాశి వాళ్ళకి ఏలాల్సిన ప్రభావం అనేది కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు గౌరవంగా మాట్లాడాలి, నిదానంగా చెప్పాలి, అంతే. అన్ని పనులు సాఫీగా జరుగుతాయి. ఇది తర్వాత నిరంతరం వీళ్ళు నిత్యం శివాయ గురువే నమః. ఎక్కువ కోపం వస్తుంది, తట్టుకోలేమండి అంటే అప్పుడు శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అనే మంత్రాన్ని 11 సార్లు అనుకుంటూ ఉంటే ఆ కోపం చల్లారిపోతుంది. అప్పుడే మాట్లాడతారు. ఎంత మంచి వాళ్ళు, ఎంత మొండిగా మాట్లాడతారు వీళ్ళు, పాపం అన్ని కష్టపడాల్సి వస్తుంది. సో ఇక్కడ మంచితనం, మనం ఎంత కష్టపడినా ఇక్కడ ఫలితం కావాలి అంటే ఇక్కడ మన అదృష్టం కలిసి రావాలి. అవును. మనం కొంచెం కష్టపడంలో అంటే మన శరీరక కష్టం, మానసిక కష్టం ఏంటంటే మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం, ఒక మంత్రాన్ని జపించడం. శారీరక కష్టం ఏంటంటే ఈ పని బాబు, ఇది నువ్వు పని కదా నువ్వు చేసేయాలి అని అనకుండా వెళ్ళి చేసుకుని రావడం, సరే అబ్బాయి చేయకపోతే సరే అనేది తెచ్చుకోవడం. సో అలాగా. సో ఒక కాఫీ ఇవ్వలేదండి పెద్ద గొడవ చేయకుండా వెళ్ళి కాఫీ తెచ్చుకుని రావడం, దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఇలా వీళ్ళు చేసుకుంటూ వెళ్తే ఈ సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా సాగుతుంది. ఓకే. రైతులకు ఏ విధంగా ఉండే అవకాశం ఉందని కూర్చుంటారు? మేషరాశి వాళ్ళ రైతులకి ఈ సంవత్సరం ఏంటంటే పంట బాగుంటుందన్న, పంట అనేది వీళ్ళ చేతికి బ్రహ్మాండంగా అందుతుంది, ఎక్స్పోర్ట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ పేరు అంతర్జాతీయంగా వీళ్ళకి వచ్చే అవకాశాలు కూడా అనిపిస్తున్నాయి. సో రైతులకి, మేషరాశి వాళ్ళ రైతులకు మాత్రం చాలా మంచి యోగం అని చెప్పచ్చు. ఓకే.